హాయ్ ఎవ్రీవన్. నైట్ అంతా పాస్తా తినాలని చెప్పి క్రేవింగ్స్ అయితే వచ్చాయి. సో, మార్నింగ్ అయితే పాస్తా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పాస్తా అయితే అస్సలు తినకూడదు. గానీ నాకు క్రేవింగ్స్ వచ్చాయి కాబట్టి తినాల్సొచ్చింది. నేనైతే పాస్తాలో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకుంటా ఒకటికొకటి అంటిపోకుండా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఆనియన్, టమాటా, క్యారెట్, చిల్లీ. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ గానీ, గ్రీన్ బటానీ గూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే బటర్‌తో చేసుకున్నాననమాట. బటర్ ప్లేస్‌లో ఘీ గానీ, ఆయిల్ గానీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అందులోకి ఆవాలు, జీలకర్ర గూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ గూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. ప్రెగ్నెన్సీ టైంలో పాస్తా మంచి ఫుడ్ కాదు అని చెప్పి అంటూ ఉంటారు. మనం రెగ్యులర్‌గా కాకుండా ఎప్పుడో మంత్లీ వన్స్ తింటే ఏమీ కాదు. క్రేవింగ్స్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినిట్‌గా తినాలి. ఏది తినాలనిపించినా. క్యారెట్ గూడా వేసుకున్నాను. నా దగ్గరైతే క్యాప్సికమ్ అండ్ బఠానీ లేదు ఆ రోజు. నేనైతే టమాటీస్ గూడా వేసుకొని ఇదంతా ఫ్రై అయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను. మన ఇంట్లోని యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవాలి. వెనిగర్ గానీ, సోయా సాస్ గానీ ఏవి యూజ్ చేయకుండా అవన్నీ హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి అవేమీ ఏసుకోకుండా సింపుల్‌గా ఇలా చేసుకోండి. నేనైతే కారము, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ ఏసుకున్నాను. ఎందుకంటే ముందుగా మనం బాయిల్ చేసేసుకున్నాం కదా పాస్తాని. మరీ ఎక్కువ వాటర్ అయితే మరీ మెత్తగా అయిపోతుంది. అందుకోసం కొంచెం వాటర్ ఏసి అది పచ్చివాసన పోయినంత వరకు మసాలాకి జస్ట్ కొంచెం వాటర్ ఏస్తే సరిపోతుందనమాట. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాని అందులో వేసేసుకోవాలి. నాకు పాస్తా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను ఇలానే చేసుకుంటాననమాట. ఇందులో మాత్రం నేను కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకున్నాను. చీజ్ పాస్తా లాగా. ఎర్లీ మార్నింగ్ నాకేంటో గానీ క్రేవింగ్స్ వచ్చేసాయన్నమాట పాస్తా తినాలని. కొంచెం స్పైస్ కోసం మ్యాగీ మసాలా అయితే వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని చీజ్ అయితే ఏసుకున్నాననమాట నేనైతే. టేస్ట్ అయితే చాలా బావుంది. లాస్ట్‌లో కొత్తిమీర గూడా వేసుకోండి. ఇంట్లోనే ఇలాగ పాస్తాని ప్రిపేర్ చేసుకొని తినండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా క్రేవింగ్స్ వచ్చేటప్పుడు. నాకైతే చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి. నేనైతే ఇంట్లో కొన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. తప్పదు అన్నప్పుడు మరి బయట నుంచి తెచ్చుకొని తినాల్సిందే. ఇంక చీజ్ అయితే ఏసుకున్నాను. చీజ్ కొంచెమే